స్కూలా? ఈ రోజు మన ముందుకి ఒక వేషమైన స్కిట్తో హరి తెలుగు స్కూల్ విద్యార్థుల నుంచి ఒక నవలు సునామీ మరియు ఒక వినోదంతో నింద స్కిట్ మీకు అందించబోతున్నారు. అందరూ మీ స్కూల్ విషయాలను గుర్తు తెచ్చుకుంటూ ఈ స్కిట్ ని ఆనందించండి. కోఆర్డినేటెడ్ అండ్ కోరియోగ్రాఫ్ బై నిరంజన్ చంద్ర. ఆలస్యం చేయకుండా మన హరి తెలుగు స్కూల్ కి స్వాగతం, సుస్వాగతం. సో పిల్లలు, సమ్మర్ హాలిడేస్ అందరూ ఎంజాయ్ చేశారు అనుకుంటా. ఇప్పుడు అందరూ ఏమేం చేశారో చెప్పండి. నువ్వు చెప్పు, ఏం చేసావో. పాట ఉన్న సినిమా చూసాను సార్. మన వెంకీ మామ యాక్టింగ్ సూపర్ గా ఆదరగొట్టారు. మరి అలా అయితే అల్లు అర్జున్ పుష్ప 2 కూడా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది సార్. పట్టుకున్న శిఖవత పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట. పట్టుకున్న శిఖవత పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట. సమ్మర్లో ఏం చేశారు అంటే ఏం చదువుకున్నారో చెప్పండి అని. ఇలా సినిమాల గురించి పాటలు పాడమని కాదు. ఓ అలా అయితే నా ఫ్యామిలీ కలిసి సైన్స్ ఎగ్జిబిషన్ కి వెళ్ళాం సార్ సమ్మర్ హాలిడేస్ లో. వెరీ గుడ్. చెప్పు, ఏం నేర్చుకున్నావు అక్కడ? ఎగ్జిబిషన్స్ కి అలా వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవడం కంటే ఇంట్లో ఓటీటీలో వెబ్ సిరీస్ చూసుకోవడం బెటర్ అనిపించింది సార్. చాలా నేర్చుకున్నావమ్మా. కూర్చో. నువ్వులే, నీ సమ్మర్ ప్రాజెక్ట్ వర్క్ ఎక్కడి దాకా వచ్చిందో చెప్పు. I am working on the homework, sir. I have made some progress and I will try to complete it by the end of the week, sir. సమ్మర్ మొత్తం ఉండగా మళ్ళీ ఎండ్ ఆఫ్ ద వీక్ అంటావేంటమ్మా? ఏమో సార్, మా డాడీ రోజు ఆఫీస్ కాల్లో వాళ్ళ మేనేజర్తో ఇదే మాట చెప్తారు సార్. నువ్వు చెప్పు, పెద్దయ్యాక ఏం చేస్తావు? ఒరేయ్, నా ఉద్దేశ్యం ఏమవుతావు అని. ఒరేయ్, నా ఉద్దేశం మీ అమ్మా నాన్న నీ నుంచి ఏం ఆశిస్తున్నారని. కోడల్ని ఆశిస్తున్నారు సార్. పోయిన సంవత్సరం కూడా ఇదే చెప్పావు కదరా. సార్ మరి ఇంకా నాకు పెళ్లి కాలేదు కదా సార్. నువ్వులే, వాటర్ ఫార్ములా చెప్పు. ఆల్ఫాబెట్స్ అని లైన్ లో చదువుతున్నావేంట్రా? మొన్న మీరు కదా సార్ వాటర్ అంటే H2O అని చెప్పారు, అందుకే H నుంచి O దాకా చెప్పాను. హెచ్ నుంచి ఓ వరకు చెప్పమని కాదు నాన్న. H2O అంటే వాటర్ కెమికల్ ఫార్ములా అని. కూర్చో. హెర్బివోరస్ యానిమల్ ఎగ్జాంపుల్ చెప్పు. కౌ సార్. వెరీ గుడ్. ఇంకో 2 ఎగ్జాంపుల్స్ చెప్పు. ఆ కవ్వాలమ్మ, ఆ కవ్వాలన్న. లాస్ట్ 2 వీక్స్ హిమాలయాస్ గురించి చదివాం కదా, అవి ఎక్కడున్నాయో చెప్పు. ఏమో సార్, తెలియదు. 2 వారాలు చెప్పినా తెలియకపోవడం ఏంటి? స్టాండప్ ఆన్ ద చైర్. ఏమో సార్, ఇప్పుడు కూడా కనపడట్లేదు. ఇదిగోండి, మన ప్రిన్సిపల్ గారు వచ్చారు. అందరూ లేచి నుంచి నమస్కారం పెట్టండి. ఎలా జరుగుతున్నాయి సార్ మన క్లాసెస్? క్లాసెస్ ఏముంది సార్, బాగున్నాయి. మన పిల్లలందరూ ఆణిముత్యాలు. అవునా, చూద్దాం ఉండండి మన ఆణిముత్యాల్ని. ఈ మధ్య ఒక ప్లానెట్ కనుగొన్నారు కదా, దాని పేరేంటో చెప్పగలవా అమ్మా?
అది కనుక్కున్నారు కానీ ఇంకా దాని పేరు పెట్టలేదు సార్. ఆ టాపిక్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. వెరీ గుడ్ అమ్మా. సార్, మీ పిల్లలు నిజంగానే ఆణిముత్యాలండి. మన ప్రైమ్ మినిస్టర్ ఎవరో చెప్పగలరా? అది కనుక్కున్నాడు కానీ ఆయనకి పేరు పెట్టలేదు సార్. ఆ టాపిక్ మీద రీసెర్చ్ చేస్తున్నాడు. ప్రైమ్ మినిస్టర్ పేరు పెట్టడం ఏంటి? ఆ టాపిక్ మీద రీసెర్చ్ చేయడం ఏంటమ్మా? ఇదే ఆన్సర్ ఆ అమ్మాయి చెప్తే వెరీ గుడ్ అన్నారు కదా సార్. నన్ను తిడతాడేంటి? నువ్వు అలా వచ్చావా తల్లి? నిన్ను ఒక చిన్న మ్యాథ్స్ ప్రాబ్లం అడగనా? నీ దగ్గర ఒక 20 చాక్లెట్స్ ఉన్నాయి అనుకో అమ్మా. నా దగ్గర 20 చాక్లెట్స్ లేవు సార్. ఊహించుకో అమ్మా, 20 చాక్లెట్స్ ఉన్నాయి. అందులో ఒక 6 తినేస్తే ఎన్ని మిగులుతాయి? 28 ఉంటాయి సార్. అది ఎలా? 6 తినేసాం కదా. మీరు కూడా 20 చాక్లెట్స్ ఉన్నాయని ఊహించుకోండి సార్. ఏముంది? నీకు మీ ఆణిముత్యాలకు ఒక నమస్కారం అండి. నేను వస్తాను. మీరు నన్ను ఆఫీస్ రూమ్లో కలవండి. మీ సంగతి చెబుతాను. సార్ ఉండండి సార్, కాస్త ఆగండి ప్లీజ్ ప్లీజ్.